ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త మద్యం పాలసీని వ్యతిరేకిస్తూ విజయవాడలో మహిళా సంఘాలు కదం తొక్కాయి. పాలసీని నిరసిస్తూ వందల మంది మహిళలు సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఏపీ సీఎం చంద్రబాబుపై దుమ్మెత్తిపోశారు. 70 లక్షంగా రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్గా మారుస్తారని నిలదీశారు. మహిళల ఆందోళనపై మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మి అందిస్తారు. లక్ష్మి, ఓటు యు. కలెక్టర్ కార్యాలయం ముందు మహిళా నేతలంతా కూడా ధర్నాకు దిగారు. ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి నూతన ఎక్సైజ్ పాలసీని ఖండిస్తూ వీరంతా కూడా ధర్నా కార్యక్రమం చేపట్టారు. చాలా మంది మహిళలు మనతో పాటు ఉన్నారు. ప్రధానమైన డిమాండ్ ఏంటి అనేది వారి మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ధర్నా కల ప్రధానమైన కారణం ఏంటి? ఈరోజు నూతన ఎక్సైజ్ పాలసీని మద్యాన్ని మరింత తాగబోయించేటటువంటి దానికి చంద్రబాబు నాయుడు రూపొందించాడు. గతంలో 11 గంటలకు షాప్ తెరవాలని అంటే ఇప్పుడు 10 గంటలకే షాప్ తెరవాలంటున్నారు. షాపింగ్ మాల్స్లోనూ టెట్రా ప్యాక్ల్లోనూ మద్యం ఇంటింటికి సరఫరా చేసేటటువంటి విధానాన్ని రూపొందించారు. అంతేకాదు మినీ డిస్టిలరీస్ పెట్టాలని చెప్పేసి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనకున్నది ఎక్సైజ్ శాఖ, ప్రొహిబిషన్ శాఖ, నాట్ ప్రమోటింగ్ శాఖ. కానీ ఈ ప్రొహిబిషన్ శాఖని ప్రమోటింగ్ శాఖగా ఈరోజు మారుస్తూ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని మేము అడుగుతా ఉన్నది, ఆయా ఆంధ్ర రాష్ట్రంలో మహిళా సాధికారిత మద్యం బాగా తాగబోయిస్తే సాధ్యమవుతుందా? మహిళల కన్నీళ్లతో మహిళా సాధికారిత తీసుకురాబోతా ఉన్నారా అని మేము అడుగుతా ఉన్నాం. ఏ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, నెంబర్ 1 కూలీ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఏ రాష్ట్రాన్ని ఈ రకంగా మద్యం షాపులు పెంచితే ఇది మధ్యాంధ్రప్రదేశ్గా, రోగాంధ్రప్రదేశ్గా, హింసా ప్రదేశ్గా మారుతుంది తప్ప ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి వైపు పురోగమించదని చెప్పేసి ఈ పరిణామాల్ని, ఈ మద్య విధానాన్ని చూస్తూ ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, వామపక్ష అభ్యుదయ శక్తులు చూస్తూ ఊరుకోవని హెచ్చరిక చేస్తా ఉన్నాం. చెప్పండి, చంద్రబాబు అధికారంలోకి రాకముందు మద్యాన్ని నిషేధిస్తామని చెప్పారు. ఇప్పుడు నూతన ఎక్సైజ్ పాలసీ ఏ విధంగా ఉందంటారు? చంద్రబాబు ఎప్పుడు కూడా ఇచ్చిన మాట మీద నిలబడే లక్షణం ఆయనకి లేదు. ఎలక్షన్ల ముందు మహిళల కన్నీళ్లు తుడుస్తాను, మహిళల సాధికారత వైపు తీసుకువెళ్తానని చెప్పి ఎలక్షన్లు అయిపోయిన తెల్లారే చంద్రబాబు నాయుడు నూతన మద్యం పాలసీ ఎంచుకొని టార్గెట్లు పెట్టి గతంలో కంటే కూడా 13,000 కోట్ల పైగా అమ్మి ఆదాయం తేవాలంటున్నాడు. దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాము. ప్రజల ఆదాయాన్ని ఉద్యోగాల ద్వారా పెంచు, వ్యవసాయ అభివృద్ధి ద్వారా పెంచు, పరిశ్రమల ద్వారా పెంచాలి, కానీ ఈ పద్ధతి ఎంచుకోవడం కరెక్ట్ కాదు. ప్రజలను తాగుబోతులుగా తయారు చేస్తున్న చంద్రబాబు యొక్క వైఖరిని ఖండిస్తా ఉన్నాం. మరి కొంతమంది మహిళా సంఘ నేతలు కూడా మనతో పాటు ఉన్నారు. చెప్పండి, టెట్రా ప్యాకుల్లో సైతం మద్యాన్ని షాపింగ్ మాల్స్లో అమ్మడాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? టోటల్గా వాళ్ళ పిల్లలు ఇప్పటికే ఇంటర్నెట్ పాశ్చాత్య నాగరికత వల్ల చెడిపోయారు. వాళ్ళ టెట్రా ప్యాకుల్లో షాపింగ్ మాల్స్లోకి వస్తే ఏదైనా వస్తువు కొనుక్కోవాలని వెళ్ళినప్పుడు ఆ టెట్రా ప్యాకులు కొని ఇప్పటివరకు షాపుల్లోనో బారుల్లోనో తాగేవారు. రూమ్ పర్మిట్ రూమ్ షాపుల్లోనో లేదా బారుల్లోనో తాగేవాళ్ళు. ఇవాళ డైరెక్ట్గా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు సినిమా హాల్స్లోను, బస్ స్టాండ్లోను, రైల్వే స్టేషన్, ఇళ్లల్లో కూడా తాగే పరిస్థితి వాళ్ళ ప్రభుత్వం ఈజీగా కల్పించినట్టు అర్థమవుతా ఉంది. అంటే యువత పూర్తిగా పెడద్రావ పట్టేటట్టుగా ఈ మార్గం అన్వేషించుకుందాం. ప్రభుత్వం కేవలం ప్రభుత్వానికి కావాల్సింది ధనార్జనే తప్ప ప్రజల ప్రాణాలు కానీ వాళ్ళ బాగోగులు కానీ అక్కర్లేదని చెప్పేసి దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఈ టెట్రా ప్యాక్లు మాల్స్లో పెట్టడం వలన తీవ్రంగా నష్టపోయేది యువత సంబంధించిన కుటుంబాలు, వాళ్ళ ఆరోగ్యాలు, ప్రాణాలు కోల్పోయే పరిస్థితి క్లియర్గా కనిపిస్తుంది. యువత చూస్తూ ఊరుకొని రోడ్డు మీద ప్రమాదాలు జరగడానికి కూడా, తాగి రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి కూడా ఇవాళ తీసుకొచ్చేటట్టు ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. చెప్పండి, మద్యపానాన్ని నిషేధించవలసిన ప్రభుత్వం ఈ మద్యాన్ని ప్రోత్సహించడానికి ఏ విధంగా చూడవచ్చు అంటారు? ఖచ్చితంగా వాళ్ళ లాభార్జన కోసం అనేది భావిస్తూ ఉన్నామండి. తర్వాత ఏంటంటే ఇంకా విషయం ఏంటంటే మద్యం వల్లనే మాకు అత్యధిక లాభాలు వస్తున్నాయని చెప్పడం అనేది చాలా సిగ్గుచేటైన విషయము. మద్యాన్ని తీసేస్తాం, బెల్ట్ షాపులు ఎత్తేస్తాం అని చెప్పి ఈ రోజున ఇంకా టార్గెట్స్ పోయిన సంవత్సరం 10,000 కోట్లుంటే ఈ సంవత్సరం 15,000 కోట్లకి పెంచడం చాలా సిగ్గుచేటైన విషయం. మహిళలంతా కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు, నూతన ఎక్సైజ్ పాలసీని ఎట్టి పరిస్థితుల్లో కూడా రద్దు చేయాలని చెప్పి కూడా వీరంతా ముక్తకంఠంతో కోరుకుంటున్నారు. మహిళల కన్నీటితో రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తారని చెప్పి కూడా వీరంతా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రామకృష్ణతో లక్ష్మి, సాక్షి టీవీ, విజయవాడ.